హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారు కదండి? నేను చాలా బాగున్నాను. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. ఈరోజు మనం ఏం చేసుకుందామంటే చికెన్ కర్రీ చేసుకుందామండి. స్పైసీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం, ఏమేమి మిక్సీ పట్టుకోవాలో చూద్దాం. ఓకేనండి, ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఓకేనా, చేసేద్దాం పదండి. చికెన్ కర్రీ చేసుకుందాం. 1/2 kg చికెన్ అండి. ఉప్పు నిమ్మరసం వేసి కడిగి పెట్టుకున్నాను నీట్గా. ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇది మ్యారినేషన్ చేసుకొని పెట్టుకుందామండి. తర్వాత మనం మసాలాలు చూద్దాం. ఓకేనండి, ఒక 1 స్పూన్ కారం వేస్తున్నా, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ పచ్చి ధనియాల పొడి అండి. వేపకుండా ఓన్లీ ధనియాల పొడి. మనం గ్రేవీ కోసం పచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నాం. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వేద్దాం. ఓకేనండి, మళ్ళీ తాలింపులు కూడా వేస్తాం కదా, అందుకని 1 స్పూన్ వేసాను. ఇప్పుడు మనం ఇదంతా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇష్టమైన వాళ్ళు పెరుగు కానీ నిమ్మరసం కానీ కలిపి పెట్టుకోవచ్చండి. మనకు ముక్క పీచు లేకుండా వస్తుందండి కలిపి పెట్టుకుంటే. ఓకేనా, ఇప్పుడు ఇది మనం మొత్తం మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇది చేయితోటే కలపాలండి, స్పూన్తో చెంచా గరిటెతో కలిపితే కుదరదు. చేయి పెట్టానని ఏమనుకోకండి. ఇలా మనం మొత్తం మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక 1/2 అవర్. ఈలోపు మనం మసాలాలన్నీ రెడీ చేసుకుందామండి. ఇలా మొత్తం కలిపి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు దాంట్లోకి కావాల్సిన మసాలా ఏంటో చూద్దాం. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మసాలా చూద్దామండి. ఒక 2 టీ స్పూన్ల ధనియాలండి, ఒక చిన్న కొబ్బరి ముక్క. ఓకేనండి, 1 స్పూను గసగసాల, ఒక 2 ఇలాచి, 2 లవంగాలు, ఒక చెక్క, చిన్న చెక్క అండి, 2 లవంగాలు. ఇవన్నీ కలిపి కొంచెం లైట్గా వేపుకొని మనం పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనం తాలింపుకి కావాల్సినవి చూద్దాం. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 3 ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, ఒక టమాటా, కొంచెం కరివేపాకు, దింపే ముందు వేసుకోవడానికి కొత్తిమీర, తాలింపులోకి అల్లం. ఓకేనా, ఇవి మనం అన్నీ కట్ చేసుకొని ఇది మిక్సీ పట్టుకొని మనం కూర స్టార్ట్ చేద్దాం. మనం కర్రీ కలిపి పెట్టుకున్నాం కదా, అది మొత్తం మనకు మ్యారినేషన్ అయ్యేలోపు ఈ పని అంతా చేసుకొని అప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, మనకి ఇందులో కావాల్సింది ఆయిల్ ఒకటి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కూర స్టార్ట్ చేద్దామండి. చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం మూకుడు పెట్టుకున్నాం. ఒక 2 పావులు ఆయిల్ పోస్తున్నా అండి. నాన్ వెజ్ కదా, 2 పావులు పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కావాల్సినవన్నీ కోసి పెట్టుకున్నా అండి. ఉల్లిపాయలు 3, 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనండి, ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేద్దామండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అంతే అండి, చాలు. ఇప్పుడు మనం మిర్చి, ఈ ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిగడ్డలు, మిర్చి వేసేద్దాం. కొంచెం సాల్ట్ వేద్దామండి, తొందరగా వేగిపోద్ది ఉల్లిపాయ. సాల్ట్ వేసుకుంటే ఉల్లిగడ్డ తొందరగా వేగుద్ది కదండి.
అందరికీ తెలిసిన టిప్పే కదా. నేను ఇందాక ఒక టమాటా చూపించా కదండి, టమాటా కూడా ఇలా మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం కచ్చపెచ్చగా పెట్టాను, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చే టమాటాలు కొంచెం గట్టిగా ఉంటున్నాయి కదా, కాయలు కాయలుగా ఉంటున్నాయి, అందుకని కొంచెం ఒక్కసారి తిప్పానండి. కొంచెం పసుపు వేసుకుందాం. మనం చికెన్లో కూడా వేసాం, ఇందులో కొంచెం చిటికెడేద్దాం. మూత పెట్టాను. ఉల్లిపాయ వేగాక మనం అల్లం వేద్దామండి. చూద్దామండి ఉల్లిపాయ వేగిందేమో. వేగిందండి. ఇప్పుడు మనం అల్లం వేసేద్దాం. 1 స్పూన్ అల్లం, కరివేపాకు కూడా వేస్తుందండి. కరివేపాకు మన ఇష్టం అండి, మంచిది కదా అని నేను అన్నిట్లో వేస్తాను. ఒక్క 2 సెకండ్స్ అయితే మనం ఇలా మ్యారినేషన్ చేసుకున్నాం కదండి. ఇలా చేసుకుంటే మనకు ముక్క అనేది పీచు రాదండి, మెత్తగా నగిలిపోద్ది. ఇప్పుడు కొన్ని మనం తినలేక ఊసేస్తూ ఉంటాం, పిప్పి వస్తుంది కదండి, పీచు వస్తుంది ముక్క. అలా రాదండి, ఇలా కలిపి పెట్టుకుంటే అందులో అలా రాదు. మనకు వంట కూడా ఈజీగా అయిపోతుంది. అన్ని ఇందులోనే వేసినాం కాబట్టి అండి. ఇంకా ఇది ఉడికాక మనం మసాలా వేసుకొని దింపుకోవడమే కదా, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం అల్లం వేగిందండి, చికెన్ వేసేద్దాం. చికెన్ వేస్తున్నాను. చూడండి ఇలా కాసేపు వేగనిద్దామండి. వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ తర్వాత మనం కొన్ని వాటర్ పోసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మసాలా పట్టాను కదండి, చూపిస్తాను. ఇది ధనియాలు మసాలా దినుసులండి, ఇదేమో కొబ్బరి గసాల. ఇవే అండి మనం వేసేది. ఇవి వేసేసి మనం లాస్ట్ కొత్తిమీర వేస్తే కూర అయిపోతుంది. కొంచెం అది ఉడికిన దాకా మనం చూసుకుందాం. కొంచెం మీడియంలో పెడితే వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు మనం వాటర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం. మాకు కొంచెం గ్రేవీగా ఉండాలా, అందుకని నేను తక్కువ వాటరే పోస్తాను, చిక్కగా రావాలి కూర. ఓకేనా, పోసేసుకుందాం. కొంచెం అది సిమ్లో పెట్టేస్తా. ఇప్పుడు మనం చూద్దామండి, కర్రీ ఒకసారి చూద్దాం. చూడండి ఇలా అయింది, వాటర్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకుందాం. ఓకేనా, కొన్ని వాటర్ పోసేస్తాను. సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ క్యూరీ కూడా వేసుకుందాం, ఇది కూడా ఉడికిపోద్ది. టమాటా పట్టి పెట్టుకున్నాను కదా, అది కూడా ఉడికిపోతుంది. ఆ వాటరు ఇదంతా దగ్గరికి అయిన తర్వాత మనం మసాలా వేసేసి కొత్తిమీర వేసి దింపేయడం, అంతే అండి. చాలా ఈజీ అండి. మనం అన్నీ పట్టి పెట్టుకోవడం వల్లనే ఉంది రెడీగా. మనం అన్నీ రెడీగా పట్టి పెట్టుకోవాలండి, అప్పుడు ఈజీగా మనకు వంట అయిపోతుంది. ఇప్పుడు మనం
మంచి టిప్పు చెప్పుకుందామండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అండి మెనోపాజ్ టైంలో ఈ నల్ల బొంగు వస్తుంది కదండి, బ్లాక్ పిగ్మెంటేషన్ వస్తుంది. ఆ పిగ్మెంటేషన్ చాలా ఇబ్బంది పెడుతుంది అందరినీ. అందరు పాపం చాలా బయటికి వెళ్ళాలంటే బాధపడుతున్నారు. ఇలాంటి ఫేస్ వేసుకొని నేను ఎలా వెళ్ళాలి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అండి. ఎవరేమనుకున్నా మనం పట్టించుకోకూడదు. మనకు మెనోపాజ్ టైంలో ఎక్కువ వస్తుందండి. ఇంకా మనకు ఎండ పడకపోయినా అలా వస్తుంది. దానికి మనం ఇంట్లో మనం ఎలా ఏం చేసుకుంటే తగ్గుతుందని మనం చెప్పుకుందామండి. ఇప్పుడు చాలా ఈజీ అండి. మనం మసాలాలన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా షాప్ నుంచి. ఆ మసాలాలలో గోలికాయ అంత జాజికాయ వస్తుంది, తెలుసు కదండి మీకు అందరికీ. జాజికాయ, జాపత్రి ఇవి వస్తాయండి. జాపత్రి అంటేనేమో జాజికాయ పైన ఉండే పూత, జాజికాయ అంటేనేమో లోపల కాయ అన్నట్టు. ఆ కాయని ఏం చేస్తారంటే మీరు పచ్చిపాలు వేసేయండి, అరగదీయండి. రోజు కొంచెం గంధంలాగా అరగదీసి మీకు ఎక్కడెక్కడ బ్లాక్ మచ్చలు ఉన్నాయో ఆ మచ్చల మీద ఫస్ట్ మనం ఫేస్ కడుక్కోండి. ఫేస్ క్లీన్గా కడుక్కున్న తర్వాత ఈ పని చేయండి. ఎప్పుడైనా మళ్ళీ జిడ్డు మీద పెట్టినా కూడా తొందరగా పని చేయదండి. మన ఫేస్ మీద ఏమి ఉండకూడదు, పౌడర్ కానీ ఏ క్రీమ్ కూడా ఉండకూడదండి. అప్పుడు మనం తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మొత్తం పిగ్మెంటేషన్ మొత్తం అప్లై చేయండి. ఆరాక చల్లనీళ్ళతో కడుక్కోండి. అలా మీకు ఓపిక ఉంటే పొద్దున సాయంత్రం చేయండి, లేదంటే రోజుకు ఒకసారి అయినా చేయండి. ఆరిన తర్వాత మళ్ళీ చల్లనీళ్ళతో కడిగేసుకోండి, సోప్ పెట్టకండి. ఓకేనండి. ఇలా మీరు 2-3 నెలలు చేస్తే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీరు స్టార్ట్ చేసినప్పుడు అండి ఫస్ట్ మీరు మీ ఫేస్ని ఒకసారి ఫోటో తీసుకొని పెట్టుకోండి. అంటే అది పనిచేస్తుందా లేదా అనేది మీరు చూసుకోవాలి కదా. నేను చెప్పగానే మీరు చేయడం కాదు కదండి. ఏదైనా రిజల్ట్ మనం స్లోగా వస్తుంది, మన లోపల నుంచి వచ్చింది కాబట్టి అది పైన తొందరగా అంత ఈజీగా పోదండి. హోల్స్ నుంచి వస్తుంది కదా, స్లోగా పోతుందండి. తొందరపడకండి, టెన్షన్ పడకండి. అది మీరెంత టెన్షన్ పడుకుంటుంటే అంత తొందరగా తగ్గిపోద్ది. ఓకేనా. అలా మీరు రోజు అప్లై చేస్తూ ఉండండి. పచ్చిపాలల్లో అరగదీయండి. చిన్న రాయి తీసుకోండి, బరుసుగా ఉన్నది, అలాంటి రాయి మీద అరగదీయండి. లేదంటే మీకు చిన్న ఈజీగా చేసుకునే పని కూడా చెప్తా అండి. దాన్ని గట్టిగా నలగొట్టి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసి పెట్టుకోండి, గాజు సీసాలో ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోండి. రోజు మనకు ఎంత కావాలో అంత 2 పాల చుక్కలు వేసి పేస్ట్ లాగా చేసుకొని అది అప్లై చేసుకోండి. కొంచెం మరీ టైట్గా చేయకండి, తొందరగా ఆరిపోతుంది. కొంచెం లిక్విడ్ లాగానే చేసుకుంటే మనకు కాసేపు పనిచేస్తుంది అన్నట్టు ఫేస్ మీద. అలా కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. కాకపోతే రోజుది ఎప్పటిదప్పుడు పెట్టుకుంటే అండి మనకు ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఏది అవైలబుల్ ఉంటే అట్లా చేయండి. మీ టైంని బట్టి, మీ ఉన్న మచ్చని బట్టి అండి. అది ఎక్కువ మచ్చ ఎక్కువ రోజుల నుంచి ఉంటే కొంచెం చాలా టైం పడుతుంది, స్లోగా తగ్గుతుందండి. మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు వాడుతూ ఉండండి. దీంతో అయితే మనకి ఏ నష్టం లేదండి. ఇంట్లోనే మనకు అన్నీ దొరుకుతాయి కాబట్టి, మనం లేడీస్ ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇలా చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా మీకు ఆ మచ్చ కనపడకుండా క్లాత్ కట్టేసుకోండి, ఎండబడకుండా. ఓకేనండి. అది ఇంకా పెరగకుండా ఉంటుంది. మనకు ఎండబడకపోయినా కూడా వస్తుందండి. ఇప్పుడు మెనోపాజ్లో కూడా వస్తుంది, అది చూసుకోండి అండి. అలా చేస్తూ ఉండండి, మీకు తప్పకుండా తగ్గిపోద్దండి. స్లోగా తగ్గుతుంది. మీరు టెన్షన్ పడకండి. అన్ని రోజులు వాడినా నాకు తగ్గలేదు అని అయితే మీరు టెన్షన్ పడకండి. మీరు స్లోగా మీరు ఓపికతో చేయండి, అది కంపల్సరీ తగ్గుతుందండి. ఓకేనా. ఇప్పుడు మనం కూర చూద్దాం. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుందండి మన కర్రీ. ఇప్పుడు ఏదైనాండి మనం తొందరగా వంట చేసుకోవాలంటే వాటికి కావాల్సినవి అన్నీ ముందే పట్టి పెట్టుకోండి. ఎందుకంటే నేను బిజినెస్లో ఉన్నప్పుడు అలా చేసుకునేదాన్ని. అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి టకటక వండుకొని నా పని నేను చేసుకునేదండి. తొందరగా అయిపోయేది వంట. అలా మనకు లేట్ చేయకుండా ముందే పట్టి పెట్టుకున్నామంటే ఒక్కోసారి కరెంటు పోతుంది, ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం. అలా కాకుండా మీరు కనీసం 15 రోజులకు ఒకసారైనా అలా పట్టి పెట్టుకోండి. మీకు వంటలు ఈజీగా అయిపోతాయి. అప్పుడు మీరు ఏం చేయాలి ఈ టైంలో అనేది మీకు ఐడియా వస్తుందండి.
ఏదో ఒకటి మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి నలుగురికి పనికొచ్చే పని కావచ్చు, మన ఇంటికి పనికొచ్చే పనులు, అవసరమయ్యే పనులు కావచ్చు, మనం చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఓకేనండి, మీకు నచ్చితే పాటించండి. నేనైతే ఇలా చేసుకుంటానండి, అదే మీకు చెప్పాను. ఓకే అండి, కూర చూద్దామండి. కొబ్బరి పొడి వేసాను, కొబ్బరి గసాలు వేసాను. ఇప్పుడు ఇలా అయింది. ఇప్పుడు మనం మసాలా పొడి వేసి కొత్తిమీర వేసేద్దాం. ఓకేనా, 2 నిమిషాల నుంచి కొత్తిమీర వేసేద్దామండి. ఉప్పు కారం మీకు సరిపడా వేసుకోండి. నేను ఒక్కొక్క స్పూనే వేసానండి. సర్వింగ్ బౌల్లోకి తీసే ముందు నేను చూసి కావాలంటే వేసుకుంటాను. అది మీకు తగినంత వేసుకోండి. మిగతా ప్రాసెస్ అంతా ఇలా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నాన్ వెజ్ అంటే అండి, అమ్మో పెద్ద వంట, ఇంతసేపు వండాలి, ఇది పట్టాలి అది పట్టాలని అందరు టెన్షన్ పడతారండి. అలా ఏం పడకండి, నేను ఈజీగా చేసుకుంటా అనుకోండి, ఈజీగా అయిపోతుంది. మన ఆలోచనలే అండి మనకు ముందుకు నడిపేది. ఎప్పుడైనా మనం ఏ పనైనా ఈజీగా నేను చేయగలుగుతా అనుకుంటే మనం ముందడుగు వేయగలుగుతామండి. మన లేడీస్ ఏం తక్కువ కాదండి, చాలా మనకు తెలివి చాలా ఉంది, మనం చాలా యాక్టివ్గా ఉంటాం. అలా చేసుకోండి. మీరు టైం దొరికితే మీరు మంచి పనులు ఏం చేయడానికైనా ఆలోచించండి. ఓకేనండి, టీవీలు చూడకండి, ఫోన్లు చూడకండి, చాలా తగ్గించుకోండి. కళ్ళ కింద నలుపు వస్తుంది, మన మైండ్ పాడవుతుంది కదండి. సరే, ఇప్పుడు కూర చూద్దామండి. ఇలా అయిందండి కూర. ఓకే, ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేద్దాం. అయిపోయింది. ఇది చపాతీలకు కానీ, అన్నంలకు కానీ, పూరీలకు కానీ చాలా బాగుంటుందండి. మీరు ఇలా చేసి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ మంచిగా ఉంటుంది, దేంట్లోకైనా తినొచ్చండి. ఇలా చేసుకొని తినండి. ఓకే అండి, ఇప్పుడు బంద్ చేద్దాం, స్టవ్ బంద్ చేద్దాం. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే అండి, చూడండి, టేస్టీ మసాలా చికెన్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఇలా చేసి తిని చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనండి, అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి. ఓకేనండి, అందరూ నన్ను ఆదరించండి. ఓకేనా, ఇలానే నేను రోజు మీకు ఏదో ఒక కూర, ఏదో ఒక టిప్ చెప్తానే ఉంటా అండి. మీరు పాటించండి. మీకు తగ్గిందో లేదో నాకు చెప్పండి. ఓకేనండి, అందరు సంతోషంగా ఉండండి, నా కుటుంబం కూడా అందులో ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.